కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో, 6 గ్యారెంటీలు ఏమైనా అని చెప్పేసి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా, ప్రజలను రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. చావెల్లా పార్లమెంట్ సెగ్మెంట్ లీడర్లతో భేటీ. ఒక పక్క లోక్సభ ఎన్నికల ప్రచారాలు అన్ని పార్టీలు ముందుకు దూసుకుపోతుంటాయి. బీజేపీ మాత్రం కాంగ్రెస్ పైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. అదే క్రమంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కువ కాలం నిలబడదు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కువ కాలం నిలబడదు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూలిపోతుంది, మళ్ళీ అధికారంలోకి బీవేస్తామని ఒక పక్క గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కిషన్ రెడ్డి కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో అధికారంలో అని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకెన్ని రోజులు ఉంటుందో ఉండదో అని కూడా ఒక అనుమానం వ్యక్తం చేశాడు కిషన్ రెడ్డి. అంతేకాకుండా 6 గ్యారెంటీల సంగతి ఏమైపోయినాయి, ఒక ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన గ్యారెంటీలన్నీ అమలైనట్టేనా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా రైతులను ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారు కిషన్ రెడ్డి. మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలు మీరు నెరవేర్చట్లేదు, ఒక ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు మొత్తం నెరవేరినట్టేనా అని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. గత కొంతకాలంగా పేపర్లో కూడా ఒకటే వార్త వినపడుతుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కాలం ఉండదు అని చెప్పేసి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా ఈరోజు కిషన్ రెడ్డి కూడా అదే మాటలు చెప్పారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.